మల్కాజ్గిరి పిఎస్ పరిధిలోని వసంతపురి కాలనీలో దారుణం జరిగింది. 7 సంవత్సరాల చిన్నారి షారో మేరీని 3వ అంతస్తు బిల్డింగ్ నుంచి పడేసింది కన్నతల్లి మోనాలిసా. చిన్నారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ భవిష్యత్తు తరాలకు సంబంధించింది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. ల్యాప్టాప్, గూగుల్ మ్యాప్తో డీలిమిటేషన్ అంటే కుదరదు అన్నారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై ప్రతి కార్పొరేటర్ అభిప్రాయం తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో సూచించారు తలసాని. కార్పొరేటర్ని ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో చేసినటువంటి అంశం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీకి కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీబరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా. రెండోది 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.